ఫ్రెండ్స్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కర్ణాటకలో బెంగళూరులో అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన పైన అక్రమ కేసులు బనాయించారని వైఎస్ఆర్సీపీ చెప్తోంది. గత 2 నెలలుగా ఆయన్ని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ముఖ్యంగా ఆయనకు బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒత్తిడి మేరకు ఈ అరెస్టు జరిగినట్టు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం వరదాపురం ప్రాంతంలో క్వార్ట్జ్ మైన్స్ ఉన్నాయి. రుస్తుం మైన్స్ పేరుతో క్వార్ట్జ్ మైన్స్ ఉన్నాయి. వాటి వ్యవహారాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలు జరిపారు. అక్కడ గిరిజనులని భయపెట్టి ఒత్తిడి తెచ్చి వారిని బెదిరించారన్న కేసు తాజాగా నమోదు చేసి దాని మీద ఆ అభియోగం మీద ఆయన అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. గతంలో ఈ మైన్స్కి సంబంధించి ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిటీ ఇందులో ఏమీ అక్రమాలు జరగలేదు, కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదని కూడా తేల్చి చెప్పినప్పటికీ కొత్తగా ఆ క్వార్ట్జ్ మైన్స్ ఉన్న ప్రాంతంలో గిరిజనులను బెదిరించి వారిపై ఒత్తిడి తెచ్చి వారిని లొంగ తీసుకున్నారు. ఇలాంటి కేసు ఒకటి ఆ గిరిజనుల చేత పెట్టించి ఆయన అరెస్ట్ చేశారు. అంటే అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని కానీ ఆయన పుత్రుడు లోకేష్ నాయుడిని కానీ విమర్శించారో లేదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగట్టారో వారందరికీ కూడా ఇదే రకమైనటువంటి చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఇంకా కూడా కొంతమంది మిగిలిన్నారని చెప్తున్నారు. పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా మిగిలిన్నారు. ఈ కక్షపూరిత రాజకీయాలు రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు కొనసాగుతూనే ఉంటాయన్నది తాజా అరెస్టు ద్వారా అర్థమైనటువంటి విషయం. నిజానికి మైనింగ్ అక్రమాలు ఉన్నా ఏదైనా జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ గతంలోనే అక్కడ ఏది అక్రమాలు జరగలేదు లేదా గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదు అని నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆ కేసు కాకుండా ఇంకో కేసు నమోదు చేసి దాంట్లో అరెస్ట్ చేశారు. అంటే కక్ష సాధింపు ఏ మేరకు కొనసాగుతున్నది అన్నది అర్థమైపోతుంది. ముఖ్యంగా వైసీపీ ఈ మేరకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నదా? ఎందుకనంటే ఒక పక్క వైసీపీ అధ్యక్షుడిని బలహీనపరచడానికి ఆయన మీద కేసులు పెడతామని, అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఆయనకు స్ట్రాంగ్ ఫాలోవర్స్గా ఉన్నటువంటి, స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తూ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం లేదా ఆ పార్టీని కుదిపేసి ఏదో జరిగిపోతుందన్న ఒక భ్రమ కల్పించడంలో తెలుగుదేశం విజయం సాధిస్తోందా, సక్సెస్ అవుతోందా అంటే అవునని చెప్పుకోవాలి. ఎందుకనంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలిసిన ఎవరికైనా, ఆయన రాజకీయ నైజం ఎత్తుగడలు తెలిసిన ఎవరికైనా సరే ఆయన ప్రత్యర్థిని నిద్రపోనివ్వడు. ప్రత్యర్థిని వెంటాడి వేటాడి ఏదో విధంగా లొంగిపోయేలా చేస్తాడు, వంగిపోయేలా చేస్తాడు. చివరికి ప్రత్యర్థి బలహీనపడి అసలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చేలా చేస్తాడు. కాబట్టి ఆ ఎదుర్కొనే శక్తిని మనం సంతరించుకోవటమే కాదు, గట్టి ఎదురు దెబ్బ తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టే నైజం కూడా ఎదుటి వాళ్ళకి అవసరం. అది జగన్మోహన్ రెడ్డిలో కనపట్టలేదన్నది చాలామంది ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి మరి ఒక రకమైన నిరాశ. ఎందుకంటే మనం చదరంగం వాడుతున్నప్పుడు అవతలి వాడి ఎత్తుగడల్ని చూస్తూ దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఏదైనా చేస్తాడు అని ఊరుకోలేం కదా. మనం అంతకు మించిన ఎత్తుగడలేసి
మరి అవతల రాజుని చెక్ పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఖచ్చితంగా ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే విజయసాయి రెడ్డి వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఉదాసీనంగా వ్యవహరించారా? ఎందుకని అనిపిస్తోంది? ఆయన తెలుగుదేశం వర్గాలతో అంటగాగుతున్నాడు, జంటగా తిరుగుతున్నాడు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఆయన స్మెల్ చేయలేదా? చేసే ఉండొచ్చు. కానీ దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఏదైనా వాళ్ళకి బుద్ధి చెప్తాడు లాంటి ఒక అసహాయ స్థితి, ఒక నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ చంద్రబాబు ఆయన మీదనే, జగన్మోహన్ రెడ్డి మీదనే ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ఎవరిని విడదీయలేదు. కాపురాలు కూలుస్తాడు, కుటుంబాలు విడదీస్తాడు, అసలు ప్రాణప్రదంగా ఉన్నటువంటి స్నేహితుల్ని విడదీస్తాడు, రాజకీయ ఫాలోవర్స్ని, వాళ్ళకి సహకారం అందించే వాళ్ళని అందరినీ ఎక్కడికక్కడ మట్టు పెడతాడు, నిస్సహాయాలుగా ఒంటరిగా నిలబెడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే చిచ్చుపెట్టి సాక్షాత్తు జన్మనిచ్చిన తల్లే ఆయనకు ఓటేయొద్దని ప్రచారం చేసే స్థితి తీసుకొచ్చాడు. చెల్లెలు ఊరూరా తిరిగి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసే స్థితి తీసుకొచ్చాడు. ఇట్లా ఒకటి కాదు, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి అనేక మందిని వాళ్ళ అరెస్టులు చేసి వాళ్ళ ద్వారా వాంగ్మూలాలని చెప్తూ వాళ్ళ ద్వారా ఏవో లేఖలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి మరి అనేక రకాల వ్యూహరచనలు చేస్తున్నట్టు చెప్తున్నారు. వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ ఫాలోవర్. మరి ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా మాకెందుకులే ఈ రాజకీయాలు, ఆయనతో ఎందుకు ఉండటం అనిపించే స్థితి తీసుకొస్తారు. చూస్తున్నాం మనం. వల్లభనేని వంశీ ఎంత దారుణమైన స్థితి. ఆయన అనారోగ్యంలో ఉండి, ఆస్తమా పేషెంట్ అయి ఉండి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోతున్నటువంటి స్థితిలో కనీసమైనటువంటి మానవతా కోణం కూడా లేకుండా ఎంతగా హింస పెడుతున్నారు. ఎంతగా ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఇట్లాగే తప్పుడు కేసు నమోదు చేసి మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. సో ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ ఫాలోవర్స్ అనుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి వేధించి ఈ విధంగా వాళ్ళ మానసిక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అవతల వాళ్ళపైన కేసులు ఎందుకు వెయ్యాలి కదా. వందలాది అక్రమాలు, అరాచకాలకు సంబంధించిన డేటా అంతా మీకంతా మీ లీగల్ టీం ఒకటి తయారు చేసుకోండి. లీగల్ టీం అదే పని మీద నిత్యం కేసులు వేసే పని చేయొచ్చు కదా. ప్రైవేట్ కేసులు ఎన్నైనా వేయచ్చు కదా. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? కనీసం కొన్ని కేసుల్లో అయినా అరెస్టులు తప్పవు కదా. ఇక్కడ మీకు ఈ కోర్టులు ఒకవేళ డైరెక్షన్ ఇవ్వకపోతే హైకోర్టు కానీ, లోకల్ కోర్ట్స్ కానీ, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. అక్కడి నుంచి డైరెక్షన్ తీసుకోండి అరెస్ట్కి. ఒక టిట్ ఫర్ టాట్ లాంటి ఒక గట్టి మరి ఎదురు దెబ్బ గనక కూటమి ప్రభుత్వానికి తగలకపోతే, ఈ విధంగానే పెచ్చరిల్లిపోతే ఇంకా ఎంతమంది ఇంకా వరుసలో కొడాలి నాని, అంబటి రాంబాబు, ఇలా చాలామంది ఇంకా లైన్లో ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరి అరెస్టులు ఎప్పుడప్పుడు జరగచ్చు. వీళ్ళందరూ జైలుకి వెళ్ళి రావాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కానీ ఎంత జరుగుతున్న నిబద్ధతగా జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడుతున్న వారు కానీ, ఆయన వెంట నడుస్తున్న వారు కానీ, ఆయన కోసం నిరంతరం కృషి చేస్తున్న వారు కానీ జైళ్ళకి వెళ్తుంటే వాళ్ళని ఆదుకోవడంలో పార్టీ విఫలమవుతోందా? వాళ్ళకి ఎక్కడొక్కడ సహాయ సహకారాలు అందించడంలో పార్టీ స్తబ్దంగా ఉండిపోతోందా? అంతా దేవుడే చూసుకుంటాడు అని ఒక స్తబ్దత కనబడుతోందా? ఎందుకంటే చూసాము విజయసాయి రెడ్డి ఎంతగా ఓపెన్గానే ఆయన టీడీ జనార్దన్తో కలిసి మరి ఒక ఇంట్లోకి, మా ఇల్లు కూడా ఎవరు బహిరంగంగా చెప్పేశారు, ఆ ఇల్లు శేషగిరిరావు గారి, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన ఇంట్లో మంతనాలు జరిపి బయటకు వచ్చి మరి కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడిన విజయసాయి రెడ్డి
మరి మీరెందుకు విజయసాయి రెడ్డి మీద కూడా మీరు కూడా ఫైల్ చేయొచ్చు కేసులు. మీ దగ్గర ఏవో జరిగిపోయినాయి అంటూ వాళ్ళు అక్రమ కేసులే బనాయిస్తున్నారు, వాళ్ళు నిజాలేం చెప్పట్లేదు. మీరు నైతికంగా మడిగట్టుకొని కూర్చున్నంత కాలం మీ నాయకులు ఇబ్బంది పడతారు, మీకోసం నడిచే కార్యకర్తలు ఇబ్బంది పడతారు, మీకోసం పనిచేసే కేడర్ ఇబ్బంది పడతారు. మీరేమంటారు, ఇబ్బందులు పడడానికి సిద్ధపడితేనే నా వెంట ఉండండి లేకపోతే పోండి అంటారు. కానీ ఎంతకాలం ఈ విధమైనటువంటి పరిస్థితి సహించాలి? ఒకసారి 2 సార్లు, అంటే 1 రోజు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెలల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఈ రకమైన స్థితి నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన వ్యూహం మార్చుకోవాలి, పందా మార్చుకోవాలి. తన ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఆయన లీగల్ టీం చాలా వీక్గా ఉంది. ఏదో పావలకు ₹10 వచ్చే న్యాయవాదులు కాకుండా ఎంత ఖరీదైనా సరే మంచి పేరున్న న్యాయవాదులను రంగంలోకి దించి వాళ్ళతో మీరు ఒక లీగల్ టీంని తయారు చేసి మీరు కూడా ప్రైవేట్ కేసులు వేయండి, మీరు కూడా ప్రభుత్వాన్ని గడగడలాడించండి. మరి మీ టెన్యూర్లో మీరు చేసిన 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ 100 కేసులు, 100,000 కేసులు వేసింది మీ మీద, 1, 2 కాదు. మరి మీరెందుకు వేయలేకపోతున్నారు ఇప్పుడు? డే 1 నుంచి మీ మీద కేసులతో వేటాడి హింస పెట్టి కనీసం కాలు కూడా కదలనివ్వలేదు. ప్రతి జీవో మీద కేసు వేసింది, మీరెందుకు వేయలేకపోతున్నారు? సో ఇక్కడే వైసీపీ వైఫల్యం పూర్తిగా కనబడుతోంది. ఇట్లాంటి వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఇప్పటికైనా గనక జగన్మోహన్ రెడ్డి సరికొత్త పంథాన్ని ఎంచుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ కుదేలేకపోవడం ఖాయం. ఎందుకంటే ఎంతకాలం ఆత్మస్థైర్యం ఉంటుంది, ఎంతకాలం మనోనిబ్బరం ఉంటుంది, ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి వెంట ఈ బాధలు పడుతూ నడుస్తారు? ఏదో ఒక రోజు ఒక ఎండ్ అంటూ ఉండాలి కదా దేనికైనా. అసలు అవతల వైపు నుంచి అన్ని రకాల తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంటే మీ వైపు నుంచి మీ చర్య ఏంటి, ప్రతిచర్య ఏంటి? ఏది లేదా? సో ఇక్కడే ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఒక తప్పుడు కేసు గిరిజనుల చేత పెట్టించి మాపై ఒత్తిడి తీసుకొచ్చాడు, మమ్మల్ని ఏదో వేధించారు, బెదిరించారని ఒక కేసు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇవన్నీ తప్పుడు కేసులని మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వీటిని ఎదుర్కొనే విషయంలోనే వైసీపీ కొత్త పంథాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని